ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హిందూ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మల్కాజ్గిరి చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి లడ్డు పైన ఏదైతే వివాదం అని చెప్పడం కూడా మనసు చాలా బాధ అనిపిస్తోంది. కొంతమంది దుర్మార్గుల కారణంగా సాక్షాత్ కలియుగ అవతార పురుషుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పేరు మీద వివాదం నడుస్తుంటే ప్రతి హిందువు కూడా సిగ్గుపడాల్సిన అవసరము సందర్భం వస్తా ఉంది. ఈరోజు సరే కొంతమంది అంటారు లడ్డూలో కల్తీ జరిగిందని, మరికొంతమంది అంటారు లేలే అసలు కల్తీ జరగలేదు, నెయ్యి వచ్చింది, నెయ్యి వెళ్ళిపోయింది. కానీ మేము అడుగుతున్నాం హిందూ సమాజం ఈ రోజున అసలు తిరుపతి కొండపైన గత అనేక రోజులుగా కుట్రలు జరుగుతున్న మాట వాస్తవమా కాదా? ఆ రోజు 7 కొండలు కాదు 2 కొండలు మాత్రమే మీవని చెప్పిన వాళ్ళు అదే పరంపర కొనసాగిస్తూ ఈరోజు అనేక అకృత్యాలు కొండ మీద కొనసాగిస్తున్నారు. భక్తుల సౌకర్యం కోసం హిందూ బంధువులు, హిందూ భక్తులందరూ కూడా దేవాలయంలో వేసినటువంటి డబ్బుని సరైన దారిలో ధర్మ ప్రచారానికి ఉపయోగించకుండా, భక్తుల సౌకర్యం కోసం ఉపయోగించకుండా, స్వామివారి కైంకర్యాల కోసం ఉపయోగించకుండా అడ్డదారిలో డబ్బులు ఖర్చు పెడుతుండడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు హిందూ సమాజం అడుగుతా ఉంది, దేవుడికి భక్తిగా ప్రతి భక్తుడు కూడా జేబులోంచి తనకి స్థాయికి సంబంధించి, తన తాతకు సంబంధించి ఎంత ఇవ్వగలిగితే అంత డబ్బుని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో, ఫర్ దట్ మ్యాటర్ ప్రపంచంలో ఎక్కడ ఏ దేవాలయం కలిగినా కనబడినా ఇస్తా ఉన్నాడు కదా. ఎక్కడ పోతుంది ఆ డబ్బు? ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు డబ్బు దేశం మొత్తం మనం మాట్లాడకపోయినా కనీసం తెలంగాణ రాష్ట్రంలో చూసుకుందాం. ఈ ఎండోన్మెంట్ చెరువులో ప్రభుత్వం మన దేవుళ్లు బంధింపబడ్డారని మనం చెప్పుకోవడం కూడా సిగ్గుపడాలి. ఈరోజు మొన్న ఒక సంఘటన చెప్తాను మీకు. అయోధ్యలో దివ్య భవ్య మందిరం కట్టిన తర్వాత రాముడు వారి అభిషేక పూజ ఏదైతే ఉందో దాన్ని లైవ్ టెలికాస్ట్ చేయమని చెప్పి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి కొన్ని గుళ్ళకి చెప్తే ఇది మా ప్రాసెస్ లో లేదు, ప్రభుత్వం ఒప్పుకోలేదని చెప్తా ఉన్నారు. సిగ్గుపడాలి. సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని హిందూ బంధువులందరికీ లైవ్ టెలికాస్ట్ చేయమని అడిగితే ఈ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు ముందుకు రాదు? సరే, ఆ తర్వాత మా సొంత డబ్బులతో ఎవరి శక్తి మేరకు వారు కార్యక్రమాలు చేశారు, పూజలు చేశారు, భోజనాలు పెట్టారు. కానీ ఈరోజు హిందూ సమాజం అడుగుతుంది, మేము మీ గుళ్లలో వేసిన డబ్బు ఎక్కడ పోతోంది, ఎవరి జోబుల్లోకి పోతోంది? ఈరోజు హిందూ సమాజం ఈరోజు మేల్కోకపోతే అసలే మన పాపులేషన్ తగ్గిపోతా ఉంది. మన మీద జరిగేటువంటి అన్యాయాలు పెరిగిపోతాయి. రేపు మళ్లీ గజనీ కాలం అఫ్జల్ మన పేరేంది దొంగ ఆ దొంగ పేర్లు నాకు పూర్తిగా రావు, వాళ్ల కాలాలు మళ్లీ వస్తాయి. ఆ రోజు ఏ విధంగా దేవాలయాలను కొల్లగొడుతున్నారో మళ్లీ అదే విధంగా దేవాలయాలని మళ్లీ కొల్లగొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు హిందూ సమాజం మొత్తానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. హిందూ సమాజం ఏకీకృతం కావాల్సిన అవసరం ఉంది. మన దేవాలయాల్లో ఈరోజు హిందూ అనే పదము నాన్ సెక్యులర్ పదమేం కాదు. హిందువులంటే భారతదేశంలో ఉండే వాళ్ళందరూ మన దైవాన్ని నమ్ముకున్నది నాన్ సెక్యులర్ వర్డ్ని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండించాలి. హిందువులని గర్వించు, హిందువుగా జీవించు, హిందువులని చెప్పుకొని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. తెల్లారి లేస్తే నేను హిందువులని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మన సంస్కృతి సంప్రదాయాలని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకు మన గురించి చెప్పకపోతే, మన దేవాలయాలను రక్షించుకోకపోతే ఈ రోజు తిరుపతి దేవాలయంలో జరుగుతున్నటువంటి సంఘటన ప్రతి దేవాలయానికి వ్యాపించే అవకాశం ఉంది.
ఈరోజు శ్రీశైలం దేవస్థానం కానివ్వండి, అనేక దేవాలయాలు ఇతర మతస్థుల చేతిలో ఉన్నాయి. దేవాలయాల్లో ఉద్యోగులు ఇతర మతస్థులు ఉంటున్నారు. మరి మన దేవాలయాల్లో ఇతర మతస్థులకు ఉద్యోగాలు ఇస్తే, మన దేవాలయాలను ఇతర మతస్థుల చేతుల్లో పెడితే ఏ విధంగా హిందూ ధర్మ సంరక్షణ జరుగుతుంది, ఏ విధంగా సంస్కృతి సాంప్రదాయాలు కాపాడబడతాయని నేను ప్రశ్నిస్తా ఉన్నాము. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ యొక్క ఉద్యమము మహమ్మారిగా మారి, పెద్ద ఉద్యమంగా మారి, ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాలను కానివ్వండి, హిందూ వ్యతిరేకులను కానివ్వండి, కాల్చేయక ముందే మీరు నిద్ర లేవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు కనుక హిందువుల పట్ల గౌరవం ప్రదర్శించకపోతే, హిందూ సాంప్రదాయాన్ని కాపాడకపోతే, హిందూ దేవాలయం కాపాడకపోతే, హిందూ ఎన్విరాన్మెంట్ యాక్ట్ లో ఏ విధంగా మన దేవాలయానికి సంబంధించిన భూములు ఉన్నాయో వాటిని రక్షించకపోతే, హిందువులు గుండెల్లో వేసినటువంటి డబ్బులు హిందువులకి చెందే విధంగా, ధర్మ ప్రచారానికి చెందే విధంగా మీరు చూడకపోతే, ఈరోజు హిందూ సమాజం అందరూ కూడా ఒక్క తాటిపైకి వస్తారు. ఆ దావాలలో మీరందరూ కాలి బూడిదై మసైపోతారు. మీరు మళ్లీ హిందూ శ్మశాన వాటికల్లోనే మీకు బొంద పెడతామని చెప్పి హెచ్చరిస్తూ భారత్ మాతా కీ జై.